నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి వేదాంత డిండిమస్తత్వమేకా ముద్ఘోషింతి తస్తాం పురస్తతత్తేజో దక్షిణామూర్తయ సంగతం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. రాజశేఖర్ వేద జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి 2024 జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో తెలియజేస్తాను. ఇందులో మీకు ప్రతికూల తేదీలు, ఎటువంటి విషయాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, ఏ పరిహారం పాటించాలి అనేటటువంటిది ఎన్నో విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. వీడియో ఖచ్చితంగా పూర్తిగా చూడండి. మీనరాశి అనేప్పటికీ మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి అవ్వటం జరుగుతుంది. మీనరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ నెల. ఎందుకంటే మీకు 5 నుంచి 6 గ్రహాలు అనుకూల సంచారంలో ఉండటం అనేటటువంటి జరుగుతుంది. ఇంటిలో కూడా వాతావరణం కొంచెం ప్రశాంతత అది ఏర్పడబోతుంది. అన్ని రకాలుగా కూడా మీ కుటుంబంలో బంధువులు వాళ్ళు కూడా మాట్లాడుకోకుండా ఉన్నటువంటి వాళ్ళ మధ్య కూడా కొంచెం సయోధ్య రావటం జరుగుతుంది. వాళ్ళ వైపు నుంచి మీకు కబురు రావటం వల్ల కూడా మీరు కొన్ని శుభకార్యాలు అటెండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే మీకు మనసుకి చాలా సంతృప్తి కలగడానికి అవకాశం ఉంది. కొంచెం పాత విషయాలన్నీ కూడా జరిపేసుకొని చక్కగా కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి, బంధాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా మెరుగవడానికి ఈ నెల చాలా చక్కగా ఉపయోగపడడానికి అవకాశం అది కనబడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా మంచి అనుకూలమైనటువంటి సమయం అండి. ఓన్లీ జనవరి నెల గురించి నేను మాట్లాడలేదు. జనవరి, ఫిబ్రవరి, అదేవిధంగా మార్చి 5వ తారీఖు వరకు కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజు. మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేశ కాలమాన పరిస్థితులు, రాష్ట్ర కాలమాన పరిస్థితులు పక్కన పెట్టి మీ ఇండివిజువల్ జాతకం కనుక బాగుంటే, మీ జాతకంలో కుజుడు కనుక బాగుంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మీకు కలిసి వస్తుంది. నెక్స్ట్ ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకు కూడా చాలా మంచి అనుకూల ఫలితాలు అవి కనబడుతున్నాయి. అదేవిధంగా కొంచెం ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి. ఏదైనా చిన్న ఇన్సిడెంట్, ఏదైనా చిన్న అవమానం, లేకపోతే ఏదైనా రోడ్డు మీద వెళ్తుంటే ఎవరితోనో చిన్న గొడవ, అట్లాంటివి క్యారీ చేయొద్దు. మీ వ్యక్తిత్వం వేరు, మీ ఆలోచన వేరు, మీరు వెళ్ళాల్సినటువంటి స్థాయి వేరు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏదో అన్నంత మాత్రాన ఏనుగు వెళ్తున్నప్పుడు కుక్క అరుస్తూ ఉంటుంది, దాన్ని అసలు పట్టించుకోవద్దు. చక్కగా దాన్ని అక్కడికక్కడ వదిలేసేయండి. అరే ఈడేంటి ఇట్లా అన్నాడు అనేది మీ మనసుకు రానివ్వద్దు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ప్రభుత్వ అధికారుల నుంచి, పెద్దల నుంచి, లేకపోతే మీ కుటుంబ పెద్దల నుంచి కానీ ఏదైనా సహాయం సహకారం అందడానికి అవకాశం ఉంది. కాంట్రాక్టర్స్ వీళ్ళకి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం. పెండింగ్ బిల్లులు అవి కూడా మీరు చక్కగా అర్జీలు అవి పెట్టుకుంటే ఖచ్చితంగా రావడానికి అవకాశం అది కనబడుతుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పీపుల్కి చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. అదేవిధంగా సినిమా ఫీల్డ్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇట్లా ఎవరైనా కూడా వాళ్ళకు కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చాలా పద్ధతిగా ప్రణాళిక పరంగా బద్ధకం లేకుండా చూసుకోండి. విదేశీయాన సంబంధ విషయాలు మాత్రం కొంచెం ఆలస్యమైన మెటీరియలైజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా మంచి ఉన్నతమైనటువంటి యూనివర్సిటీస్లో అటువంటి వాటిలో సీట్స్కి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కూడా కొంచెం శ్రద్ధగా చదవండి. ఖచ్చితంగా అనుకూల ఫలితాలు అవి కనబడుతున్నాయి. ఏలినాటి శని మొదటి దశలో ఉంది, అంత కంగారు పడద్దు. చక్కగా చిన్న చిన్న పరిహారాలు అవి పాటించుకుంటూ ముందడుగు వేయండి. మీ ఇష్ట దైవం యొక్క క్షేత్రాన్ని సందర్శన చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మీ కులదైవం, మీ ఇంటి దైవం ఎవరైతే ఉంటారో వారికి కూడా ఒకసారి వెళ్ళి ఏమైనా మొక్కుబడులు, కానుకలు ఏమైనా ఉంటే చెల్లించుకొని రావటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. ఇంకొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతికూల తేదీలు విషయానికి వచ్చినప్పుడు 6వ తారీఖు, 7వ తారీఖు, 11వ తారీఖు మాత్రం అంత అనుకూలంగా లేదు. ఆ తేదీలలో ముఖ్యమైన పనులు అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది మంచిది. ఫ్యాషన్ డిజైనింగు, బొతిక్స్, లేడీస్ సంబంధమైనటువంటి విషయాలు, స్త్రీలు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు కూడా మంచి అనుకూలంగా ఉంది. ఫ్యాన్సీ పర్ఫ్యూమ్స్, అదేవిధంగా ఫ్యాన్సీ ఐటమ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, వీటికి కూడా మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. స్త్రీలకి కూడా మీ మాటకి చాలా గౌరవం పెరగడానికి అవకాశం ఉంది. ఈ రాశిలో పుట్టినటువంటి పురుషులకు మాత్రం మీ భార్య మాట అనేటటువంటిది మీరు వినటం చాలా మంచి చేస్తుంది. మీకు ఆవిడ కరెక్ట్ డెసిషన్ ఇస్తుంది. మీరు అన్ని విషయాల్లో ఆవిడని ఫాలో అవ్వండి అని నేను చెప్పట్లేదు. కనీసం కొన్ని విషయాల్లో ఆవిడ సలహా తీసుకొని మీరు ముందుకు వెయ్యండి. బయటికి వెళ్ళేటప్పుడు ఆవిడ ఎదురు వస్తే కనుక ఆవిడని ఎదురు రప్పించుకొని మీరు వెళ్ళటం కూడా చాలా మంచిది. పిల్లలు కూడా ఏదైనా కళలో ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం అట్లాంటివి చేయడానికి అవకాశం ఉంది. అది కూడా మీకు మానసిక ఉల్లాసం కలగజేయడానికి అవకాశం ఉంది. ఎవరైనా కూడా ఎక్కువ సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే
రాహు దశ కానీ కేతు దశ కానీ శుక్రదశ జరుగుతున్న వాళ్ళకి మాత్రం ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా పరిహారాలు అవి పాటించండి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు హనుమాన్ మెడలో వడమాల వేయించండి, అత్యుత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇట్లాంటి మంచి కంటెంట్ కావాలనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. శుభం.